హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్. సో చాలా మంది స్టూడెంట్స్ కూడా సార్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేటివ్ లెవెల్ సంబంధించి అటు సిబిటి 1 జరగబోతుంది. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎంత ఉంది, ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ సేఫ్ స్కోర్ అయితే ఎంత ఉండబోడానికి అవకాశం ఉంది, ఎగ్జామ్ ని అసలు ఎలా అటెంప్ట్ చేయాలి మనం సిబిటి 1 క్వాలిఫై అవ్వాలంటే, as well as కోవిడ్ వల్ల ఏమైనా ఎగ్జామ్ ఏమైనా పోస్ట్ పోన్ అవడానికి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? సో ఇవన్నీ కూడా స్టూడెంట్స్ కి రకరకాల డౌట్స్ అన్నమాట. ఈ వీడియోలో అన్ని కూడా మనం డిస్కస్ చేద్దాం. రైట్, ఫస్ట్ మనకి కట్ ఆఫ్ అన్నమాట. ఒకసారి లాస్ట్ ఇయర్ అంటే లాస్ట్ నోటిఫికేషన్ 2019 నోటిఫికేషన్ లా ఒకసారి సికింద్రాబాద్ సంబంధించి కట్ ఆఫ్ అనేది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. రైట్, సో లెవెల్ 6 అంటే స్టేషన్ మార్క్స్ సంబంధించి అన్రిజర్వ్డ్ 79, ఎస్సీ వచ్చారు కదా 66, ఎస్టీ 63, ఓబీసీ 74, ఈడబ్ల్యూఎస్ 70. లెవెల్ 5 సర్కిల్ అన్రిజర్వ్డ్ 68, ఎస్సీ 58, ఎస్టీ 53, ఓబీసీ 64, ఈడబ్ల్యూఎస్ 58. లెవెల్ 3 సర్కిల్ అన్రిజర్వ్డ్ 69, ఎస్సీ 57, ఎస్టీ 53, ఓబీసీ సర్కిల్ 64, ఈడబ్ల్యూఎస్ సర్కిల్ 56. లెవెల్ 2 సంబంధించి అన్రిజర్వ్డ్ 65, ఎస్సీ సర్కిల్ 57, ఎస్టీ సర్కిల్ 52, ఓబీసీ సర్కిల్ 63, ఈడబ్ల్యూఎస్ సర్కిల్ 55. ఓకేనా? రైట్, అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్ సర్కిల్ అన్రిజర్వ్ కానీ ఆల్మోస్ట్ 30 నుంచి 40 వరకే ఉంటుంది. అన్రిజర్వ్డ్ 40, ఎస్సీ 30, ఎస్టీ 41, ఓబీసీ 30, ఈడబ్ల్యూఎస్ 40. అదేవిధంగా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటారు కదండి, సో వాళ్ళకి సంబంధించి బేస్డ్ ఆన్ దేర్ బట్టి సో బి1 కి అయితేంది, సో అదేవిధంగా అన్రిజర్వ్డ్ కేటగిరీ వైజ్ గా హెచ్ఐ అయితేంది, ఎల్డి అయితేంది, ఓడి అయితేంది, ఎండి అయితేంది. సో కేటగిరీ వైజ్ గా, ఓకేనా, కేటగిరీ వైజ్ గా మీరు ఏ పోస్ట్ కి ఎలిజిబుల్ అవుతారో వాటికి సంబంధించింది అనమాట. దేనికైతే సంబంధిస్తారో మీ యొక్క కేటగిరీని బట్టి మీరు ఇక్కడ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అంటే లాస్ట్ నోటిఫికేషన్ మనకి జరగడం 2019లో జరిగింది, కానీ ఇది కోవిడ్ వల్ల మనకి ఏమైందంటే 2022లో జరగడం జరిగింది సిబిటి 1. చూడండి నోటిఫికేషన్ వచ్చింది. ఇది సిబిటి 1 కట్ ఆఫ్ ఫర్ ద క్యాండిడేట్ షార్ట్ లిస్టెడ్ ఫర్ ద సెకండ్ స్టేజ్ సిబిటి. రైట్, ఇప్పుడు మనకి ఈ నోటిఫికేషన్ కి పరిస్థితి ఏంటి సార్? చాలా మందికి అదే డౌట్ అండి. కనుక మనకి ప్యాటర్న్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మనకు జనరల్ అవేర్నెస్ అంటే ఇది 40 మార్కులు ఉంటుంది. ఇక్కడ మీకు హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్, స్ట్రాటజీకే, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఎవ్రీథింగ్ కరెంట్ అఫైర్స్ అన్ని కూడా మీకు 40 క్వశ్చన్లు వస్తే 40 మార్కులు. నెక్స్ట్ వచ్చేసరికల్లా అర్థమెటిక్ అనమాట. సో ఈ అర్థమెటిక్ లో మీకు ప్యూర్ మ్యాథ్స్ కూడా ఉండడం జరుగుతుంది. ఇది 30 క్వశ్చన్లు వస్తాయి, 30 మార్కులు. నెక్స్ట్ వచ్చేసరికల్లా రీజనింగ్ అన్న, సో రీజనింగ్ లో కూడా సేమ్ 30 క్వశ్చన్స్ వస్తాయి, 30 మార్కులు. టోటల్ గా మీకు 100 క్వశ్చన్స్, టైం వచ్చేసరికల్లా 90 నిమిషాలు మార్కులు. ఓకేనా? రైట్, మరి ఈ 90 నిమిషాలు మనం 100 క్వశ్చన్స్ ని అటెంప్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు ఒకసారి మనకి ఎక్స్పెక్టెడ్ గా సేఫ్ స్కోర్ అయితే ఎంత ఉండాలంటే రిజర్వ్డ్ వచ్చేసరికల్లా మీకు ఆన్ అండ్ యావరేజ్ గా 75+ ఉండాలి. ఇది రా స్కోర్ మాత్రమే, ఆఫ్టర్ నార్మలైజేషన్ కాదు. నెగిటివ్ పోగా 1/3 నెగిటివ్ అన్నమాట. సో అంటే ఏంటంటే 3 క్వశ్చన్లు కనుక రాంగ్ చేస్తే కరెక్ట్ అయిన 1 మార్క్ ఎగిరిపోతుంది. సో అదేవిధంగా మీరు ఓబీసీ కనుక సంబంధించినట్లయితే 70+ పెట్టుకోండి. ఓకేనా? అదేవిధంగా ఎస్సీ కానీ ఎస్టీ కానీ అయినట్లయితే మీరు 65+ పెట్టుకోండి. అదేనా? సో ఈడబ్ల్యూఎస్ అయినా కూడా ఒక 65+ పెట్టుకోండి. ఓకేనా? నో ప్రాబ్లం. +/-5 ఉండొచ్చు. సేఫ్ స్కోర్ అన్నమాట ఖచ్చితంగా. అంటే మీకు లాస్ట్ టైం తోటి పోల్చుకుంటే పోస్టులు తక్కువ ఉన్నాయి, ఇప్పుడు నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ కూడా ఎక్కువ ఉన్నాయి అన్నమాట. సో మీరు ఏ జోన్ కైనా అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ సికింద్రాబాద్ గురించే కాదు మాట్లాడుకునేది, మీరు భారతదేశంలో ఏ రైల్వే జోన్ కైనా అప్లై చేసుకోండి. బట్ దిస్ ఇస్ ద సేఫ్ స్కోర్ ఆఫ్టర్ నెగిటివ్ మార్క్స్ పోయిన తర్వాత కనుక ఈ మొత్తాదులా ఒకవేళ పేపర్ కనుక డిఫికల్ట్ వచ్చింది అనుకోండి, పేపర్ కనుక డిఫికల్ట్ వస్తే నేను ఇక్కడ చెప్పిన దానికంటే కట్ ఆఫ్ మార్క్ కూడా తగ్గడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. మన ఫోకస్ ఏంటంటే ఎప్పుడైనా సరే ఆన్ అండ్ యావరేజ్ గా బెటర్ పొజిషన్ ఉండాలి, కాబట్టి ఈ స్కోర్ కనుక మీరు తెచ్చుకున్నట్లయితే క్వాలిఫై అవ్వడానికి ఎక్కువ ఆస్కారం. అయితే మరి ఎలా క్వాలిఫై అవ్వాలి సార్ అనేది క్వశ్చన్. సో నేనేం చెప్తానంటే మీకు టోటల్ గా 90 నిమిషాల టైం జరుగుతుంది. ఎగ్జామినేషన్ 90 నిమిషాలు. ఫస్ట్ 20 నిమిషాలు, మొట్టమొదటి 20 నిమిషాలు ఏం చేస్తారంటే పేపర్లో మొత్తం కూడా ఈజీ క్వశ్చన్లు ఖచ్చితంగా ఉంటాయి. ఆన్ అండ్ యావరేజ్ గా ఒక 40 క్వశ్చన్స్ అని ఈజీ ఉంటాయండి. 10 years ఎక్స్పీరియన్స్, 3 గవర్నమెంట్ జాబ్ సాధించే అనుభవం, ఎన్నో వందల పేపర్లు చూశాను కాబట్టి మీకు పేపర్ డిఫికల్ట్ వస్తే తప్పిస్తే ఇప్పుడు ఒక 30 క్వశ్చన్స్ అని ఈజీగా ఇస్తాను. అవుట్ ఆఫ్ 100 మినిమం 40 క్వశ్చన్స్ అని ఈజీగా ఇస్తాను. ఇందుకోసమే మీరు పేపర్ ఎగ్జామినేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ 20 minutes ఏవైతే మీకు 100 క్వశ్చన్లు ఉన్నాయో అన్ని కూడా తెలియాలి. ఫస్ట్ క్వశ్చన్ నుంచి 100 క్వశ్చన్ వరకు వెళ్ళి ఈజీగా ఉన్న క్వశ్చన్ పిక్ చేయాలి. ఎందుకు సార్ అంటే ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ ని అటెంప్ట్ చేయడం కాదు,
ఏ క్వశ్చన్ వదిలిపెట్టాలనో తెలిసిన వ్యక్తి జాబ్ సాధిస్తాడు. ఎస్, ఇది డైలాగ్ కాదు, నిజమే. ఓకేనా? ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక స్టూడెంట్ టైమ్ అండ్ వర్క్ లో బాగా ఎక్సెల్ అనమాట. ఆయన తోపు అనమాట. ఇక టైమ్ అండ్ వర్క్ లో ఏ క్వశ్చన్ వచ్చినా ఇరగదీసే టైప్ అనమాట. ఆయనకి ఫస్ట్ క్వశ్చన్ టైమ్ అండ్ వర్కే వచ్చింది. ఆయనకి ఆ క్వశ్చన్ వస్తది. కానీ ఆ క్వశ్చన్ కి 10 నిమిషాలు టైం పడుతుంది. నీకు వచ్చేది 1 మార్క్ మాత్రం. 1 మార్క్ మాత్రమే వస్తది. కానీ ఈ 10 నిమిషాల్లో లాస్ట్‌కి 30 సెకన్లకి 1 మార్క్ పెట్టే క్వశ్చన్‌లు కూడా ఉంటాయి. అంటే 30 క్వశ్చన్‌లకు 1 మార్క్ పెట్టేది ఉంటే 10 నిమిషాల్లో 20 క్వశ్చన్‌లు పెట్టొచ్చు. అంటే 20 మార్కులు వస్తాయి. అంటే 10 నిమిషాల్లో 1 మార్క్ వస్తది. అదే 10 నిమిషాలు ఇక్కడ టైమ్ స్పెండ్ చేయడం వల్ల 20 మార్కులు రావడానికి ఆస్కారం. అందుకోసమే నేనన్నా ఏ క్వశ్చన్ వదిలిపెట్టాలో తెలియడానికి చాలా ఇంపార్టెంట్. మరి అది ఎలా తెలుస్తదంటే మాక్ టెస్ట్‌లు రాయాలి. మన కిరణ్ స్టడీస్ యాప్‌లో మీరు ప్లే స్టోర్‌కెళ్ళి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదా వీడియో డిస్క్రిప్షన్ కూడా లింక్ ఉంటది. మీరు ప్లే స్టోర్‌కెళ్ళి కిరణ్ స్టడీస్ అనే యాప్ గనుక మీరు డౌన్‌లోడ్ చేసుకున్నట్లయితే మీకు ఎన్‌సీఈఆర్‌టీ బేస్డ్ ఆల్‌మోస్ట్ 5000 5500 ప్లస్ మాక్ టెస్ట్‌లండి. 5500 పైగా మాక్ టెస్ట్‌లు విత్ ఎక్స్‌ప్లనేషన్‌తో సహా మీకు మాక్ టెస్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు తెలుగు మీడియం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్ మీడియం కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం విత్ ఎక్స్‌ప్లనేషన్. ఏదో క్వెషన్ టు ఆన్సర్ కాదండి. ఎక్స్‌ప్లనేషన్. మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామినేషన్ హాల్‌లో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సో మన కిరణ్ స్టడీస్ కొన్ని వేల మంది ఫాలో అవుతున్నారు. క్లాసెస్ తీసుకున్నారు, మాక్ టెస్ట్ కూడా తీసుకున్నారు. ఇప్పుడున్న టైంలో మీరు గనక మాక్ టెస్ట్ గనక ఫాలో అయితే నేను చెప్పిన ప్యాటర్న్ ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. నెక్స్ట్ 40 నిమిషాలు. ఫస్ట్ 20 మినిట్స్ ఏమో ఈజీ క్వెషన్‌లు. నెక్స్ట్ 40 మినిట్స్ ఏమో మోడరేట్ క్వెషన్స్ ఉంటాయి కదా! మీడియం అన్నమాట. సో అయ్యి ఒక వరస్ట్ కేస్‌లో ఒక 20 క్వెషన్స్ సాల్వ్ చేశారనుకోండి. 20 క్వెషన్. నెక్స్ట్ లాస్ట్ 20 మినిట్స్ అంటే మొత్తం 90 నిమిషాలు కదా! సో లాస్ట్ 20 మినిట్స్ ఏం చేస్తారంటే సో ఎంత మనకి 40, 60, 70, 80. లాస్ట్ 20 మినిట్స్. లాస్ట్ 10 నిమిషాలు మనం ఏం చేయాలనేది చెప్తాను. ఓకేనా? లాస్ట్ 20 మినిట్స్ ఏం చేస్తారంటే డిఫికల్ట్ క్వెషన్స్‌ని సాల్వ్ చేయండి. డిఫికల్ట్ క్వెషన్స్ ఒక 5 అన్నా చేయండి. వరస్ట్ కేస్‌లో ఎక్కువ కాకపోయినా ఒక 5 క్వెషన్. 5 క్వెషన్స్ అన్నా సాల్వ్ చేయండి. 5 క్వెషన్స్. అంటే ఎన్నైనా మీకు 65 క్వెషన్స్ అయ్యాయి. సో టైమ్ చూస్తే మనకి ఇక్కడ ఎంత మనకి 80 నిమిషాలు అయిపోయింది. లాస్ట్ 10 మినిట్స్ ఉంటది కదా! ఈ లాస్ట్ 10 మినిట్స్ ఏం చేస్తారంటే కంప్లీట్ పేపర్‌ని మళ్ళీ ఒక్కసారి తిరిగేయండి. కంప్లీట్ పేపర్. లేదు సార్ నాకు టైం కుదరదంటే ఈ 10 నిమిషాలు కూడా ఏం చేస్తారంటే ఇగో ఇక్కడ ఒక 5 నిమిషాలు, ఇక్కడ ఒక 5 నిమిషాలు తీసుకోండి. ఇక్కడ 45 మినిట్స్ తీసుకోండి. ఇక్కడ 25 మినిట్స్ తీసుకోండి. 25 మినిట్స్ తీసుకోండి. ఎనఫ్. ఓకేనా? అంటే నువ్వు 100 క్వెషన్స్ గనక నువ్వు తిరగేసినప్పుడు మాత్రమే కంప్లీట్‌గా చూసినప్పుడు మాత్రమే పేపర్ ఈజీగా వచ్చిందా, డిఫికల్ట్‌గా వచ్చిందా, మోడరేట్‌గా వచ్చిందా తెలుస్తది. నీకు డిఫికల్ట్‌గా వచ్చిందంటే నువ్వు ప్రిపేర్ అయిన వ్యక్తికే డిఫికల్ట్ వచ్చిందంటే అందరికీ డిఫికల్ట్‌గా వస్తది. ఖచ్చితంగా ఆటోమేటిక్‌గా ఏమవుతది? టఫ్ అనేది తగ్గిపోతుంది. సో ఈ విధంగా గనక ప్లాన్ చేయండి. మన కిరణ్ స్టడీస్ యాప్‌లో మాక్ టెస్ట్‌లు తీసుకోండి. ఖచ్చితంగా CBT 1 క్వాలిఫై అవుతారు. ప్యాటర్న్ కూడా అలానే ఉంటుంది. కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ వాడికి ఎగ్జామ్ హాల్‌లో బాగా ప్రిపేర్ అయిపోయిండు. 60 మార్కులు కరెక్ట్ పెట్టాడు. కరెక్ట్ పెట్టిండు. అంటే అతని అజంప్షన్ అన్నమాట. ఒక పోతే ఒక 5, 6 పోవచ్చు. కానీ ఏం చేసిండంటే టోటల్ 100 క్వెషన్స్ కదా! నేను 60 మార్కులు మాత్రమే పెట్టినా ఇంకా లెఫ్ట్ ఓవర్ మొత్తం 40 క్వెషన్స్ ఉన్నాయి. ఈ 40 క్వెషన్‌ల నాకేందంటే 40 క్వెషన్‌ల నాకు ఒక 22 క్వెషన్‌లు నాకు తెలియదనుకోండి. 18 క్వెషన్‌లు ఏం చేద్దామంటే 50, 50 అనుకున్నాడు. అవునా? అర్థమైందా అండి? 22 క్వెషన్‌లు అసలు తెలియదు. 60 క్వెషన్‌లు తెలుసు ఆన్సర్ పెట్టిండు. 18 క్వెషన్‌లు 50, 50 ఉన్నాయి. ఏం చేద్దాం రాయేద్దాంలే అని. వరస్ట్ కేస్‌లో ఏందంటే అతను ఏమనుకున్నాడంటే 18 క్వెషన్‌ల కనీసం ఒక 6 క్వెషన్‌లన్నా తగలవా అని అనుకుంటాడు. కానీ అదృష్టం అనేది కొన్ని కోట్ల మందిలో ఎవరికో ఒక్కళ్ళకో ఇద్దరికో మాత్రం ఉంటదండి. ఇది నెగెటివ్ అనేది 1/3 కాబట్టి అందరికి అదృష్టం కలిసి రాదు. సో ఈ 18 క్వెషన్‌లకి 18 క్వెషన్‌లు రాంగ్ అయినట్లయితే 6 మార్కులు కోల్పోవాల్సొస్తది. ఎందుకంటే 1/3 కదా! 6 మార్కులు. అంటే కరెక్ట్‌గా వచ్చిన మార్కులు బానే 20కి 60 వదిలిపెట్టిన క్వాలిఫై అయ్యేటోడేమో. ఈ ఈ 18 క్వెషన్‌లు అటెంప్ట్ చేయడం వల్ల 6 మార్కులు కోల్పోయాడు. అంటే ఇప్పుడు నీకొచ్చిన మార్కులెన్ని 54 మాత్రమే. రైల్వేలో మీరు గుర్తుపెట్టుకోండి. పాయింట్ తర్వాత 5 డిజిట్స్ కాలిక్యులేట్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క మార్క్స్ డిస్‌ప్లే అవ్వాలంటే కట్ ఆఫ్ ర్యాంక్ గనుక తీయాలంటే ఆఫ్టర్ డెసిమల్ పాయింట్ రైల్వే విల్ బి కన్సిడర్డ్ అప్ టు 5 డెసిమల్ పాయింట్స్. సో వన్స్ థింక్ ఇట్. అంటే ఈ ఒక్క మార్క్ కూడా మీకు ఎంత ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి 1/3 చూడండి. ఇప్పుడు 60 మార్కులు వచ్చినప్పుడు వదిలిపెట్టినట్టయితే మీరు మేబీ క్వాలిఫై అయ్యేటోడివేమో. అనవసరంగా ఈ 50, 50 ఆన్సర్ తెలియని క్వెషన్
ఈ 60లో కూడా నీకు నెగెటివ్ పోవచ్చేమో, తక్కువ పోవచ్చు. ఇక్కడ 50-50 ఉన్నాయి. ఇంత పెట్టొద్దు. మీరేం చేయాలి తెలుసా? లెస్ దాన్ 5 గాని 6 గాని క్వెషన్స్ మాత్రమే మీకు నెగెటివ్‌లో పోవాలన్నమాట. నేను రైల్వే ఎగ్జామ్ రాసినప్పుడు కూడా నాకు 5 క్వెషన్‌లే మెయిన్స్‌లో పోవడం జరిగింది. సో, అలా ప్రాక్టీస్ చేసినప్పుడే మీరు సక్సెస్ అవుతారు. జాబ్ వస్తది. ఏదో బ్లైండ్‌గా ఎగ్జామ్‌కి అందరూ పోతున్నారుగా అందరం పోతున్నాం. అందరూ అప్లై చేసిరా, అందరం అప్లై చేసినాం. రాస్తున్నామా, వస్తున్నామా అనుకుంటే నో యూజ్. యూనిక్‌గా ఉండాలి. యూనిక్‌గా ఎగ్జామ్ రాయాలి. మన ప్రిపరేషన్ కూడా యూనిక్‌గా ఉండాలి. ఓకేనా? నేను చెప్పిన విధంగా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. మరి ఒకసారి ప్లే స్టోర్‌కెళ్ళి కిరణ్ స్టడీస్ యాప్ గనుక మీరు డౌన్‌లోడ్ చేసుకున్నట్లయితే ఇక ఇప్పుడు మనం చెప్పుకున్న ఏదైతుందో ఈ ప్యాటర్న్ సంబంధించి అన్ని కూడా ఆల్మోస్ట్ మీకు 5500 ప్లస్ మాక్ టెస్ట్‌లు ప్రతి ఒక్కటి కూడా మన కిరణ్ స్టడీస్ యాప్‌లో మీకు అవైలబుల్‌గా ఉంటది. ఒకసారి మీరు ఫ్రీ మాక్ టెస్ట్‌లు రాసి మీకు నచ్చితేనే తీసుకోండి. ఓకేనా? మీకు ఫ్రీ మాక్ టెస్ట్‌లు కూడా ఉంటాయి మన కిరణ్ స్టడీస్ యాప్‌లో. ఓకేనండి. మీరు ప్లే స్టోర్‌కెళ్ళి కిరణ్ స్టడీస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. లేదా వీడియో డిస్క్రిప్షన్ కూడా లింక్ ఉంటదన్నమాట. కొంచెం మీరు డౌన్‌లోడ్ చేసుకొని తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం ఫస్ట్ ఫ్రీ మాక్ టెస్ట్‌లు రాయండి. సేమ్ ప్యాటర్న్ CBT 1కి అయితే మీరు రియల్ ఎగ్జామ్ అయితే ఎలా ఇంటర్ఫేస్ ఉంటదో అదే ఇంటర్ఫేస్ తోటి మీకు క్వెషన్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఓకేనా? సో మై డియర్ స్టూడెంట్స్, ఇంక లాస్ట్ క్వెషన్. కోవిడ్ వల్ల ఎగ్జామ్ ఏమన్నా పోస్ట్‌పోన్ అవుద్దా సార్? అని క్వెషన్స్ చాలా మందికి కూడా. సో, ఇప్పుడు ఈ రోజు వరకు కోవిడ్ ఇంపాక్ట్ వల్ల ఎగ్జామ్ పోస్ట్‌పోన్ చేయడానికి 1% కూడా ఛాన్స్ లేదు. మేబీ ఇన్ ఫ్యూచర్ ఇది నెల కావచ్చు, 2 నెలలు కావచ్చు. ఎందుకంటే మనకు జూన్ కల్లా ఎగ్జామ్ అయిపోతది. సో, నాకున్న అనుభవం ప్రకారం 100% కోవిడ్ వల్ల పోస్ట్‌పోన్ అయితే ఎగ్జామ్ జరగదు. మీరు ఆ అపోహాలు ఎవరో ఏదో చెప్తున్నారు గాని నమ్మకండి. ఎగ్జామ్ జరుగుద్దనేది మీ ప్రిపరేషన్ సాగించండి. ఓకేనా? కోవిడ్ వల్ల ఎగ్జామ్ పోస్ట్‌పోన్ అవుతుందని వాళ్ళు చెప్తున్నారు సార్, వీళ్ళు చెప్తున్నారు సార్, ఎవ్వరిది అవసరం లేదు. మీకు ఒక 5 రోజులు, 6 రోజులు ఎగ్జామ్ ఉంది. ఓకేనా? జూన్‌లో మీకు కంప్లీట్ అయిపోతుంది. సో, అందుకోసమే మీరు ప్రిపరేషన్‌ని సిన్సియర్‌గా కొనసాగించండి. ఎక్కడ కూడా డిస్ట్రాక్షన్స్‌కి అవ్వొద్దు. కాన్సంట్రేషన్ కోల్పోవద్దు. మీ మీద మీకు కాన్ఫిడెంట్‌గా ఉండాలి. మీ మీద మీకు కాన్ఫిడెంట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మన సరౌండింగ్ కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తే 100% మీరు క్వాలిఫై అవ్వడానికి ఉంటుంది. అది మీరు చదివినప్పుడు రైట్. ఓకేనా? ఇది మనకు క్వాలిఫై అవ్వడానికి ఇది మనకు అంటే మినిమమ్ ఈ ప్యాటర్న్ గనుక ఫాలో అయితే ఖచ్చితంగా మీరు ఎగ్జామ్‌లో క్వాలిఫై అవ్వడానికి ఆస్కారం ఉంటదండి. సో, కట్ ఆఫ్ అనేది ఆన్ అండ్ యావరేజ్‌గా ఇది సేఫ్ స్కోర్ మాత్రమే. ఇది రా స్కోర్ అన్నమాట. ఆఫ్టర్ నెగెటివ్ మార్క్స్ తీసేయంగా రా మార్క్స్ గనక ఇంత వస్తే అన్‌రిజర్వ్డ్ 75, ఓబీసీ 70, ఎస్సీ, ఎస్టీ 65, ఈడబ్ల్యూఎస్ 65 మినిమమ్ గనక వచ్చినట్లయితే మీరు క్వాలిఫై అవ్వడానికి ఆస్కారం ఎక్కువ ఉంటది. ఆ! సో, మాక్ టెస్ట్ అనేది ప్రతి ఒక్కళ్ళు రాయండి. ఇదే ప్యాటర్న్‌గా ఇదే గనక మీరు రియల్ ఎగ్జామ్ అనుకోని కొన్ని మాక్ టెస్ట్‌లు రాస్తే ఖచ్చితంగా మీరు క్వాలిఫై అవ్వడానికి ఆస్కారం అనేది ఉంటది. ఓకేనా అండి? సో, మీకొకటే చెప్తున్నా ఫైనల్‌గా. ఇప్పుడైనా సరే సిన్సియర్‌గా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాద్దాం అనుకునే వాళ్ళైతే మాక్ టెస్ట్ అనేది ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. డైరెక్ట్ ఎగ్జామ్‌కెళ్తే ఏందంటే మనకి టైమ్ మేనేజ్‌మెంట్ అనేది తెలియదన్నమాట. మీకు ఫ్రీ మాక్ టెస్ట్‌లు ఇస్తున్నాను. మీకు అవి నచ్చితేనే జాయిన్ అవ్వండి. ఓకేనా? టైమ్ వేస్ట్ మాత్రం చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థాంక్ యూ సో మచ్.